కాబట్టి గిబియా ఊరి సంత వీధిలో ఉన్న వారిని ఒక ముసలివాడు చూచి తన ఇంట వారిని చేర్చుకుంటాడు. ఆ విషయం ఆ పట్టణంలో ఉన్న కొందరు పోకిరీలకు తెలిసి వారు ఉండిన ఇంటిని చుట్టుముడతారు. ఆ మనుషుని యొక్క ఉపపత్నిని వారు రాత్రి అంతయు చెరుపుచుండుట చేత ఆ మనుషుని యొక్క ద్వారమున పడి ఆమె మరణిస్తుంది. కాబట్టి మరుసటి రోజు ఆ మనుషుడు తన ఉపపత్నిని తీసుకొని పోయి 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపిస్తాడు. ఈ విషయం కొరకు ఇశ్రాయేలీయులు విచారణ చేయగా బెన్యామీనీయులు దోషులని తేలుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవా సహాయంతో బెన్యామీనీయులను అందరినీ హతము చేస్తారు. యుద్ధం అనంతరం కేవలం 600 బెన్యామీనీయులు మాత్రమే మిగులుతారు. ఈ సందర్భాన్ని మనం న్యాయాధిపతుల గ్రంథం 19 నుంచి 21 అధ్యాయములలో చూడొచ్చు. దీనిని బట్టి చూస్తే బెన్యామీనీయులు ఆ స్త్రీ పట్ల ఎంత ఘోరంగా తోడేళ్ల వలె ప్రవర్తించారో మనం చూడొచ్చు. అలానే వారి పట్టణంలోనూ వారి హృదయంలో కూడా క్రూరత్వం నిండి ఉండుటను మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడున్న కాలంలో కూడా ఎంతో మంది మన సమాజంలో గొర్రెతోలు కప్పుకొని లోపల ఎంతో కుళ్ళు కుతంత్రం నిండుకొని ఉన్న క్రూరమైన తోడేళ్లు ఉన్నారు. కాబట్టి మనం వారి యొక్క ఉచ్చుల్లో చిక్కుకోకుండా దేవుని యొక్క జ్ఞానం కలిగి వారి నుంచి తప్పించుకొని మృదువైన స్వభావాన్ని మనస్తత్వాన్ని కలిగి ఉందాం.